గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవో 16ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే చాలా మంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎట్లా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి. సో గత ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసింది. సో దాని మీద హైకోర్టు నిన్న తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు అయితే రెగ్యులర్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, కానీ భవిష్యత్తులో ఈ నిర్ణయం ఎవరు తీసుకోవద్దు, ఏ ప్రభుత్వం కూడా ఇది తీసుకోవద్దు. ఇది చట్ట విరుద్ధమైన జీవో అని చెప్పేసి నేను హైకోర్టు చెప్పడం జరిగింది. ఆ వార్త మనకు అన్ని పత్రికల్లో కనపడతా ఉన్నది. సో ఉద్యోగులకు అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాంట్రాక్ట్ గా చేస్తున్న వాళ్ళను ఎట్లా ఉద్యోగులుగా తీసుకుంటారు, ఎట్లా రెగ్యులర్ చేస్తారని చెప్పేసి వాళ్ళు వేసిన పిటిషన్ కు సో నిన్న హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు, ఇప్పటికే జరిగిన వారిని తొలగించవద్దు. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదట. హైకోర్టు ధర్మాసనం నిన్న తీర్పిచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టంలో సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికోసం జారీ చేసిన జీవో 16 చెల్లదని తీర్పు వెలువరించింది. అయితే జీవో 38 కింద ఇప్పటికే క్రమబద్ధీకరణ పూర్తయిన ఉద్యోగులను కొనసాగించాలని, వారిని తొలగించరాదని తీర్పులో పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ చేపట్టరాదని స్పష్టం చేసింది. ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు సర్వీసులను క్రమబద్ధీకరించడానికి ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10Aను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం తీర్పు వెలువరించింది.